బనకచర్ల ప్రాజెక్టుకు ఎటువంటి పర్మిషన్ లేదని ఇప్పటికే కేంద్రం కూడా దీనిపైన బనకచర్ల ప్రాజెక్టు ఎటువంటి అనుమతులు లేవని కేంద్రం ప్రకటించింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అటు పార్లమెంటు ఓబీసీ మోర్చా సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఒకసారి మాట్లాడి చెప్పారు. సార్, ప్రాజెక్టు పైన నిన్న ఎటువంటి అనుమతులు లేవని కేంద్రం ప్రకటించింది. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. ఎంపీలుండి ఏం లాభం అని చెప్పి మాట్లాడింది. ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి తోడు దొంగలు, డైవర్షన్ పాలిటిక్స్. ఒకటి కుటుంబ పాలన పట్ల ప్రజలు విసిగి మార్పు పేరు మీద లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. లేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి లేని సమస్యను సృష్టించి తెలంగాణ వాదం పేరు మీద భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మీద బుడ్డ జల్లే కార్యక్రమం అయితే చేశారో ఇవాళ తేట తెల్లమైపోయింది. చాలా స్పష్టంగా కేంద్ర జలవనరుల సంఘం కూడా దాని మీద పూర్తి ఇంకా అధ్యయనం జరగలేదు, ఎవరికి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం. దానికి చంద్రబాబు గారితో ముడిపెట్టి ఈ రకంగా తెలంగాణకు అడ్డుకుంటున్నాడని చెప్పి లేని సమస్య ఇది బీఆర్ఎస్కి పరిపాటి అయింది. అంటే ఈ రకంగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా అందరం కూడా తెలంగాణ వాదులమే, తెలంగాణ రాష్ట్రం కోసం కట్టుబడినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం. అయినా లేని సమస్యను సృష్టించే కుట్రలు పడినటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలా. ఏ రకంగా మీరు బీజేపీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేశారో తెలంగాణ ప్రజలు గమనించారు. వాస్తవాలు ఇవాళ బయటికి వచ్చాయి, తేటతెల్లమైపోయింది. ఎటువంటిది అనుమతులు లేవు. దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సంబంధించిన రాష్ట్రాలతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది. సార్, మీరేమో ప్రెసిడెంట్ ఎన్నికై చాలా సంతోషంగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు, ఒక డమ్మిని పెట్టారని ఇంకా కూడా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో, అటు బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి. బీజేపీని నేరుగా ఎదుర్కొనేటువంటి దద్దమ్మలు ఈ రకమైనటువంటి ట్రోలింగ్ చేయడం వల్ల ఇవాళ రామచంద్రరావు గారు 40 సంవత్సరాలుగా మరి కింది స్థాయి నుంచి పనిచేసిన వ్యక్తి, విద్యార్థి పరిషత్తు మరి నాయకుడిగా విద్యార్థి దశలోనే అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా శిక్షణ పొందినటువంటి సుశిక్షితులైన కార్యకర్త. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో, సమిష్టి నాయకత్వంతో ఈ రెండు పార్టీలు ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి సమాయత్తమవుతాను. భవిష్యత్తు తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీది అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. చివరిగా సార్, రాజాసింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక్క మాట సార్. ఇది అసలు ఒకవైపు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం అటు బీజేపీని నేరుగా ఎదుర్కోలేకనే ఒకవైపు కూడా ఈ రెండు పార్టీలు కూడా తమపై రాజకీయ ఆరోపణలు చేసే తప్ప ఎందుకు లేదు. ఎక్కడ కూడా దానికి అనుమతులు లేవని కేంద్రం ప్రకటించడంతో ఆ రెండు పార్టీలు ఏ విధంగా కూడా ఆత్మరక్షణలు పడ్డాయని చెప్తూనే మరొక పక్క వచ్చేటువంటి భవిష్యత్ అనేది కూడా బీజేపీ అంటూనే రాజాసింగ్ మీద మాట్లాడడానికి మాత్రం అటు ఎంపీ లక్ష్మణ్ గారు కూడా రాజాసింగ్ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కెమెరామ్యాన్ గజపతితో శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.